హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మీ బీటెక్ ఐఐటీస్లో చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే జేఈ అడ్వాన్స్. కానీ చాలా మంది ఫ్రెష్ స్టూడెంట్స్కి అయితే ఇంకా డౌట్ ఉంటుంది, అసలు జేఈ అడ్వాన్స్ అంటే ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుంది అని ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ జేఈ అడ్వాన్స్ మీద మీకున్న భయాన్ని కూడా క్లియర్ చేస్తాను. ఎలా అంటే జేఈ అడ్వాన్స్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా ఫుల్ నాలెడ్జ్ వచ్చే విధంగా క్లియర్ చేస్తాను. అండ్ ఫస్ట్ది ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. జేఈ అడ్వాన్స్ అంటే ఏంటో. అసలు జేఈ అంటే ఏంటి? జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఇండియాలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కి గేట్ వేలా ఉంటుంది. జేఈలో 2 లెవెల్స్ ఉంటాయి, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్. జేఈ మెయిన్స్ అంటే మీకు తెలుసు, ఓవరాల్ ఇండియాలో ఎవరైనా రాయొచ్చు, దానికంటూ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. కానీ మీ అప్లికేషన్ ఓకే అయితే మీరు అయితే రాయొచ్చు. జేఈ అడ్వాన్స్ అంటే జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యే టాప్ 2,50,000 మెంబర్స్ మాత్రమే రాయగలరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ని. మరి అలా 2,50,000 మెంబర్స్ ఎలా తెలుస్తుంది అని అంటే దానికి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అది ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి. లాస్ట్ ఇయర్ అంటే ఈ 2025లో జనవరిలో ఈ విధంగా కట్ ఆఫ్ అయ్యాయి. ఇలా క్యాస్ట్ వైజ్ ఓబీసీకి ఎంత, ఓసీకి ఎంత, ఇలాగా మీరు మీ కేటగిరీ వైజ్ ఇలా కట్ ఆఫ్ క్లియర్ చేస్తే తర్వాత జేఈ అడ్వాన్స్ అనే ఎగ్జామ్ రాయడానికి మీరు ఎలిజిబుల్గా అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత జేఈ అడ్వాన్స్ రాస్తే మీరు దాంట్లో కూడా క్వాలిఫై అయితే మీరు బెస్ట్ ఐఐటీస్లో మీరు సీట్ పొందుతారు. ఒకవేళ మీరు మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతే మీరు మెయిన్స్తోనే సరిపెట్టుకోవాలి. మీకు మెయిన్స్లో ఒక సీట్ వస్తే మెయిన్స్, లేకపోతే ఎంసెట్కి వెళ్ళిపోవడమే. ఓకేనా? మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్కి వెళ్తారు. ఒకవేళ మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలనుకోండి, మెయిన్స్లో మీకు 99, 98 వస్తే ఏదో కాల్ వస్తే ఎన్ఐటీస్కి వెళ్ళిపోతారు. రాకపోతే మరి ఎంసెట్కి వెళ్ళిపోతారు. అసలు ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై ఐఐటీస్కి వెళ్తే మాకు ఏ యూజ్ ఉంటుందని అంటే అసలు ఈ ఐఐటీస్ మన ఇండియాలో హైయెస్ట్ క్వాలిటీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి బాంబే, మద్రాసు, ఢిల్లీ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ అనేవి. అంటే మంచి లెక్చర్స్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేచర్ అన్నీ బాగుంటాయి. అన్ని విధాలుగా కూడా ఇంకా ప్లేస్మెంట్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఐఐటీస్కి వెళ్తే. అదే ఎంసెట్తో పోలిస్తే ఐఐటీస్కి బాగుంటాయి, ఎన్ఐటీస్తో పోలిస్తే ఐఐటీస్ బాగుంటాయి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఎంసెట్ కాలేజెస్, సెకండ్ స్టెప్ ఎన్ఐటీ కాలేజెస్, తర్వాత ఐఐటీ కాలేజెస్. ఐఐటీస్కి మీరు ఒక్కసారి వెళ్ళిపోతే తర్వాత మీ లైఫ్ సెటిల్ అయిపోద్దాం అనగానే మీరు కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం చేరువలో ఉన్నానైతే మాత్రం అర్థం. కాబట్టి ఐఐటీస్కి మీరు టార్గెట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ స్టూడెంట్కి ఉన్న సెకండ్ డౌట్ ఏంటంటే అసలు ఐఐటీ ఎగ్జామ్ ఎవరు రాయాలని అంటున్నారు. జేఈ అడ్వాన్స్ అనేది ఓపెన్ ఎగ్జామ్ అయితే కాదు. మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై వెళ్ళొచ్చని ఇందాక చెప్పాను. ఇప్పుడు ఉన్న ఇంపార్టెంట్ 4 స్టెప్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెయిన్స్ మీ కేటగిరీ ప్రకారం మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు 2,50,000 ముందు ఉండాలి మీ ర్యాంక్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు 12th మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే అటెంప్ట్ లిమిట్ 2 years మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఇయర్ మేలో మీకు ఎగ్జామ్ అయింది అనుకోండి, మీరు ఇంకో ఇయర్ లాంగ్ టర్మ్ తీసి రాయొచ్చు, రాయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఆ తర్వాత ఇంకో ఇయర్ అంటే అక్కడ మీకు మెయిన్స్ రాయడానికే ఛాన్స్ ఉంటుంది, తర్వాత మీరు అడ్వాన్స్ రాయలేరు. కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 years మాత్రమే, అంటే 2 times మాత్రం రాయగలరు. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మీరు ఐఐటీస్లో అడ్మిషన్ తీసుకొని విత్డ్రా చేస్తే మాత్రం మీరు మరి రాయలేరు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్యాటర్న్. జేఈ అడ్వాన్స్లో 2 papers ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. రెండు కంపల్సరీగా రాయాలి. మీరు ఫర్ సపోజ్ పేపర్ 1 రాశారు. పేపర్ 1లో మీకు ఒక 150 మార్క్స్, 151 మార్క్స్ ఎగ్జామ్ అయింది. 150 మార్క్స్కి మీకు 100 మార్క్స్ అక్కడే వచ్చేసాయి. మీరు అంత తోపు క్యాండిడేట్, 100 మార్క్స్ వస్తాయి. కానీ ఏదో కారణాల వల్ల మీరు సెకండ్ పేపర్ రాయలేకపోయారు, కాబట్టి మీకు సీట్ రాదు. ఓకేనా? మీరు 2 పేపర్ అటెంప్ట్ చేయాలి మినిమం. ఓకేనా? 2 పేపర్లు అటెంప్ట్ చేయాలి. 2 పేపర్స్లోని సబ్జెక్ట్ వైజ్ మీరు క్వాలిఫై అవ్వాలి, లేకపోతే మీకు అవ్వదు. ఈచ్ పేపర్కి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ ఎగ్జామ్ May 26th, May 25th పడింది అనుకోండి. May 25th పొద్దున్న 9 to 12 ఫస్ట్ పేపర్ అవుద్ది. ఆ తర్వాత లంచ్ చేయడానికి ఇంటికి వదులుతారు. తర్వాత మళ్ళీ 2 to 5:30 ఇంకో పేపర్ అవుతుంది. ఈ 2 పేపర్స్ మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తేనే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే అసలు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ అవుద్దని, కొంతమంది 300 అంటారు, కొంతమంది 360 అంటారు. ఎన్ని మార్క్స్ అవుతుంది నాకు క్లారిటీ లేదని అంటే ఎన్ని మార్క్స్ అవుద్ది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేనే చెప్పలేను. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ రేపు ఎగ్జామ్ అవుతుంది అన్నోడు కూడా చెప్పలేడు, ఎందుకంటే అదొక సీక్రెట్ లాంటిది. ఇప్పుడు ముందే చెప్తే ఇది మెయిన్స్లా కాదు, మెయిన్స్ 300 అవుద్ది, 25 క్వశ్చన్సే ఉంటాయి అని చెప్పలేవు. అది 300 కావచ్చు, 360 కావచ్చు, 320 కావచ్చు, 325 కావచ్చు. ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ ఏమి ఉండదు దానికి. మరి మాకు ఎప్పుడు తెలుస్తుందని ఇన్ని మార్క్స్ ఎగ్జామ్ అని అంటే మాత్రం మీరు ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయ్యి మీరు చూసుకుంటున్నప్పుడు ఉంటుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటారో అప్పుడు తెలుస్తుంది. అంటే ఇన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉందా, ఓకే ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారా, ఓహో 2 marks క్వశ్చన్స్ 5 or 6 ఇచ్చారా, 1 mark క్వశ్చన్ ఏమో 2 or 3 ఇచ్చారా అని మీకు ఎగ్జామ్ హాల్లోనే తెలుస్తుంది. బయటని ఎవ్వడికి తెలియదు. మీరు రాసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత టీచర్లు చెప్తే కానీ
టీచర్లు కూడా తెలియదు అసలు ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ అవుతుంది అనే విషయం. అసలు అడ్వాన్స్ ఎగ్జామ్ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఒక క్వశ్చన్కి ఒక్క ఆన్సర్ ఉంటుంది అటువంటి చాయిస్ క్వశ్చన్స్. అండ్ ఎంఎస్క్యూస్ అంటే ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 కూడా అవ్వచ్చు. ఓకేనా. ఎంఎస్క్యూస్, ఎంసీక్యూస్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ ఇంటీజర్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ఉండవు, పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇంటీజర్ మార్క్స్ చెప్పలేము, కానీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే -2 కూడా ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్ కొన్ని క్వశ్చన్స్కి అయితే -2 కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దీనికైతే గెస్సింగ్ అయితే డేంజర్. జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోయి మీరు గెస్ పెట్టి వచ్చినా కూడా డేంజర్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ 4 క్వశ్చన్లో ఫస్ట్ 3 ఆప్షన్స్ ఆన్సర్స్ అనుకోండి, మీరు 1, 2 పెట్టారు, థర్డ్ ఆప్షన్ పెట్టకుండా 4th ఆప్షన్ పెట్టేశారు అనుకోండి. ఫస్ట్ అండ్ మీరు రైట్ పెట్టినప్పటికీ మీ 4th ఆన్సర్ పెట్టారు కాబట్టి మీకు మైనస్ పడిపోద్ది. కాబట్టి మీకు 3 రైట్ అంటే 3 పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. జేఈ అడ్వాన్స్కి వెళ్ళే ముందు ఎలా ఉండాలి అనేది. జేఈ అడ్వాన్స్లో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం రావు. అంటే ఎప్పుడో 1, 2 కనిపిస్తాయి. మీరు డైరెక్ట్ ఫార్ములాస్ నమ్ముకొని వెళ్ళిపోదాం అన్న అయితే ఉండకండి, డైరెక్ట్గా అయితే రావు. అండ్ జేఈ అడ్వాన్స్లో కాన్సెప్ట్ డీప్గా అప్లై చేసేటట్టు ఉంటేనే మీకు ఎగ్జామ్లో ప్రిపేర్ అయినట్టు. ఇందుకే ఐఐటీ రాసిన వాళ్ళు మెయిన్లీ లాజికల్ థింకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఫార్ములా బేస్డ్ జస్ట్ చిన్న తిప్పితే చాలు మనం చేయలేం. కానీ జేఈ అడ్వాన్స్కి డీప్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు అసలు చాలా సింపుల్గా చేస్తారు. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని విధాలు తిప్పించినా ఇంకా లాజికల్ థింకింగ్ దగ్గర వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది అక్కడే. నెక్స్ట్ ఎన్ని మార్క్స్కి మనం క్వాలిఫై అవుతామని అంటే మీకు టోటల్ మార్క్స్ 360కి ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్క్స్ క్వాలిఫై అవుతారు అన్న కట్ ఆఫ్ మీ ర్యాంక్ మీ కేటగిరీ ప్రకారం వేరే అయితే ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఏమో 27కి, ఓబీసీ వాళ్ళకి ఏమో 31కి, ఏమో సంథింగ్ వాళ్ళు చెప్పలేము. ఆ కేటగిరీ వైజ్ వేరీ అవ్వచ్చు. అది ఇయర్ బై ఇయర్ వేరీ అవ్వచ్చు. ఎవ్వరు ఏది గెస్ట్ చేయలేరు ఎక్కడ కట్ అవుద్ది అనేది. కానీ సీట్ అలొకేషన్ మాత్రం మార్క్స్ మీద కాదు, మీకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే మీ ఓబీసీ ర్యాంక్ 3000, ఆల్ ఇండియా ర్యాంక్ సంథింగ్ ఇలాగా మీ ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్న దాని మీద డిపెండ్ అవ్వదు. ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఫర్ సపోజ్ క్వాలిఫై అవ్వకపోతే మీకు అసలు ర్యాంక్ అలౌట్ చేయరు. మీరు క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ బట్టి కాలేజ్ వస్తాయి. చూసారు ఎంత డిఫికల్ట్ ఉందో. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు, ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు, ఎంత క్వాలిఫై తెలియదు, అక్కడ ఎంత నెగిటివ్ మార్క్స్ తెలియదు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో తెలియదు. పోనీ ఎంత చేసి క్వాలిఫై అయిన తర్వాత మనకు సీట్ వస్తుందో తెలియదు. దీంట్లో టాప్ కాలేజ్ సిఎస్సిఏ కావాలి మనకి ఐఐటీస్లో. కాబట్టి ఇన్ని తిప్పలు ఉంటాయి. ఈ తిప్పలన్నీ మీరు చదివేలోపు మీరు డైరెక్ట్గా మెయిన్సే కొట్టేయచ్చు. నా దృష్టిలో పోలిస్తే అడ్వాన్స్ అవుతే ఈజీగా మెయిన్స్ కొట్టేయచ్చు అని నేను చెప్తున్నాను. మీ మీద భయపడడానికి చెప్పట్లేదు, అలాగే నీకు జాగ్రత్తలు చెప్పడానికి చెప్పట్లేదు. మీరు అర్థం చేసుకొని మెయిన్స్ సులువుగా భావించి చదువుతారని చెప్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే మీకు 360 మార్క్స్ ఒకవేళ ఎగ్జామ్ అయితే మీరు 150+ ఆర్ 160+ ఏం పెట్టుకోండి. మీరు 160 దాటారంటే మీకు ఒక డీసెంట్ ఐఐటీస్ ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎంత హైప్ ఇచ్చావు కదని అసలు ఐఐటీస్ అందుకంత ఇంపార్టెంట్ అంటే మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, ఇంకా టాప్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఉంటుంది, అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. ఐఐటి అంటే 1 ట్యాగ్ ఆఫ్ ఎక్సలెన్స్, లైఫ్ లాంగ్ వాల్యూ ఉంటుంది. అలాగని ఐఐటీస్లో చదివితేనే మేము మంచి ప్లేస్మెంట్స్ కొట్టగలం, కొత్త ఎన్ఐటీస్లోని ఎంసెట్ కాలేజ్లో చదివితే కొట్టలేమంటే అలాగని నేను చెప్పట్లేదు. కానీ ఐఐటీస్కి ఏం చేస్తే మీరు అక్కడికి వెళ్ళి కొంచెం అంటే అందరూ మీ జోనల్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదే మీరు ఎంసెట్లో చదివితే కొంచెం మీ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ తగలడం మీకు చాలా రేర్గా తగులుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివితే అక్కడైనా ఓకే, మీరు జాగ్రత్త పడతారని నేను ఇప్పటివరకు చెప్తున్నాను. సో జేఈ అడ్వాన్స్ ట్రాక్ చేస్తే నాట్ జస్ట్ ఏ కాలేజ్ సీట్, మీకు లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఉంటుంది. సో స్టూడెంట్స్, మన ఈ వీడియోలో జేఈ అడ్వాన్స్ ఎన్ని మార్క్స్కి అవుతుంది, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, అన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఇంకా ఏమైనా మిగిలితే మీరు కింద కామెంట్స్ అడగండి, నేను కంటే షార్ట్ చేస్తాను, లేకపోతే సపరేట్గా వీడియో కూడా చేస్తాను ఏదైనా విషయం మర్చిపోతే. ఓకేనా. ఐ హోప్ యూ గాట్ యూ ఫుల్ క్లారిటీ అబౌట్ జేఈ అడ్వాన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. మన ఫర్దర్ వీడియోస్లో అసలు జేఈ అడ్వాన్స్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలు చేస్తే కొంచెం లెంత్ ఎక్కువైపోద్ది, అందుకే చేయట్లేదు. ఫర్దర్ వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ వీడియో కానీ మీకైతే యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అండ్ కామెంట్స్లో మీ డౌట్ అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వెళ్ళే ముందు మాత్రం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జేఈ జర్నీ గైస్.